దేవి భాగవతం చదవాలనుకుంటున్నారా? అయితే ఈ చిన్న నియమాలు తప్పకుండా పాటించండి. ఉదయం స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి అమ్మవారిని ధ్యానం చేయండి. తర్వాత అమ్మవారి బుక్కు దేవి భాగవతాన్ని పసుపు కుంకుమతో పూజించి నమస్కారం చేసి ప్రతిరోజు ఒక అధ్యాయం కనుక చదివితే చాలా మంచిది. ఇది ఒక నియమంగా పెట్టుకొని చదువుకుంటే ఇంకా మంచిది. 11 రోజులని 21 రోజులని మండలం అని ఇలా పెట్టుకొని రోజుకొక అధ్యాయం చదువుకుంటే మనకి చాలా మంచిది. ప్రతిరోజు చదువుకునేటప్పుడు ఆ రోజు ఉల్లిపాయ తినకూడదు. ప్రతిరోజు తలస్నానం చేసి ఈ భాగవతం చదివితే చాలా మంచిది. చదివే సమయంలో కోపము, తొందరపాటు, దేవి భాగవతం చదివేటప్పుడు మధ్యలో మాట్లాడకూడదు. మనసు ప్రశాంతత ఉంచుకొని చదివితే ఇంకా మంచిది. ముఖ్యంగా నవరాత్రుల్లో దేవి భాగవతం చదవటం చాలా పవిత్రమైంది. ఇలాంటి మరెన్నో భక్తి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.